వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. విశాఖలో కార్మికుల ప్రాణాలు ఉక్కుకు ఆహుతయ్యాయి. ద్రవ రూపంలో ఉన్న ఉక్కు 1500 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన అగ్నిగుండం అకస్మాత్తుగా కార్మికులపై పడితే ఊహిస్తేనే ఒళ్ళు గగర్పొడించే ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగింది. కరిగించి ద్రవ రూపంలోకి మార్చిన ఉక్కు బకెట్లు కార్మికులపై పడడంతో 10 మంది కార్మికుల శరీరాలు కూడా ఉక్కుతో పాటు కరిగిపోయాయి. హృదయ విదారకమైన దుర్ఘటనతో సోమవారం ఉక్కు పరిశ్రమ చరిత్రలోనే ఇదొక చీకటి రోజుగా నిలిచిపోయింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో అత్యంత కీలకమైన కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మరుగుతున్న ఉక్కు ద్రవంతో ఉన్న లారీ లాడిల్స్ను కన్వేయర్ ద్వారా తరలిస్తుండగా అగ్నిగుండంతో కూడిన బకెట్లు అకస్మాత్తుగా అదుపు తప్పి కుప్పకూలాయి. 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ఉక్కు ద్రవం ఆ సమయంలో కింద విధుల్లో ఉన్న కార్మికులపై నేరుగా పడింది. ఈ దుర్ఘటనతో ప్లాంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఊహించని పరిణామంతో 10 మంది కార్మికులు క్షణాల్లోనే అగ్నికి ఆహుతయ్యారు. సమీపంలో పనిచేస్తున్న మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ప్లాంట్ యాజమాన్యం, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు కార్మికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వారి శరీరాలు 90% కాలిపోయాయని, ప్రాణాలతో పోరాడుతున్నారని సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద క్షతగాత్రుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై యాజమాన్యం ప్రాథమిక విచారణ ప్రారంభించింది. పోలీసులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనే దానిపై ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ హృదయ విదారక ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కార్మికుల మృతి పట్ల తీవ్ర
రవి, థ్యాంక్ యూ. విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా విశాఖలోని స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు దాదాపుగా ఇప్పటికైతే 9 మంది చనిపోయినట్టుగా అయితే మనకు సమాచారం అందింది. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటికే ప్రభుత్వం అందరు మంత్రులు కూడా స్పందించారు. క్షతగాత్రులకి వెంటనే మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే అధికారులతో పాటు అటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు సమీక్ష కూడా జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడుతూ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని చెప్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం తీరుగా కనబడుతుందంటూ కూడా అక్కడ కార్మిక సంఘాలు అలాగే కార్మికుల బంధువులు అయితే అక్కడ చేరుకొని అయితే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే దాదాపుగా ఇప్పటికి 9 మంది చనిపోవడంతో ఇప్పటికే ఆ హోంమంత్రి అనిత కూడా అక్కడికి చేరుకుని ప్రమాద ఘటనపై సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై కూడా ఆమె అయితే ఇప్పటికీ అధికారులను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా కూడా అటు నిర్లక్ష్యం తీరుగా కనబడుతుందంటూ కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా అక్కడ చేరుకుని మృతుల కుటుంబాలకు తక్షణమే 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఈ తప్పిదం అంతా ప్రభుత్వందే అంటూ కూడా అక్కడ సిపిఐ సిపిఎం అయితే ధర్నాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా గత వారం రోజుల్లో అయితే కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోబోయింది. దీనిపై వెంటనే కార్మికుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సరిగా కూడా అధికారులకు అయితే సమాచారం ఇచ్చినట్టుగా అయితే మాకైతే తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. గత కొద్ది కాలంగా ఏ వస్తువులు పనిచేస్తున్నాయో లేదా అనే దానిపై కూడా సమీక్షలు నిర్వహించకుండా కనీసం సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడికి రాకుండా అసలు సేఫ్టీపై అవగాహన కూడా లేకుండా కార్మికులు అయితే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది కాలంగా కూడా కార్మికులు సరిగా స్టీల్ ప్లాంట్ కి అయితే వెళ్ళటం లేదు. ఎందుకంటే ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటూ కూడా చాలా మంది అయితే నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో సడన్ గా ఇలాంటి ఫైర్ కావడంతో ఒకసారిగా స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వద్దకు కార్మికుల బంధువులు కూడా చేరుకున్నారు. అయితే మంటలు అదుపులోకి వచ్చే కానీ లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. భారీగా దట్టమైన పొగ ఉండడంతో పాటు వేడి కూడా ఎక్కువగా ఉండడంతో లోపలికి ఎవరన్నా వెళ్లాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అక్కడికి తెలంగాణ మంత్రులు రామ్మోహన్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రి అనిత కూడా చేరుకున్నారు. సిపి సంఘబద్ధ బాధ్యతతో తక్షణమే చర్యలు కూడా చేపడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా అక్కడ మోహరించడం జరిగింది. మృతుల బంధువులు ఎలాంటి నిరసన వ్యక్తం అయిపోతారు, ఒకవేళ ఏదైనా దాడి జరగచ్చు అనే ఉద్దేశంతో ముందుగానే అక్కడ పోలీసులు కూడా చేరుకుని భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే 9 మంది చనిపోవడంతో అటు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీల అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎలా జరిగిందనే దానిపై వివరణ కోరనున్నారు. అయితే దీనికి సంబంధించి సమీక్షలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జిల్లా కలెక్టర్ అక్కడ చేరుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ తక్షణమే క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మృతుల కుటుంబాలకు మాత్రం తక్షణమే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా అక్కడ ప్రజా సంఘాలతో పాటు సిపిఐ సిపిఎం కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇంకా దాదాపుగా 14 మంది అయితే క్షతగాత్రుల్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అక్కడ వారికి మెరుగైన వైద్యం అందించేలాగా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవచ్చు. రవి, శ్రీనివాస్, 9 మంది ఇప్పటికే మృతి చెందారు, దాదాపుగా చాలా మంది గాయపడ్డారని తెలుస్తుంది. ఇప్పటికీ కూడా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే అక్కడ ఇంకా ఎవరైనా ఉండొచ్చు అని ఏమైనా అనుమానాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి అయితే మంటలు అయితే అదుపులోకి ఫైర్ సర్జన్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ లోపలికి వెళ్ళాలంటే మాత్రం అక్కడ వేడి చాలా అధికంగా ఉంది. ఎందుకంటే
రవి, థ్యాంక్ యూ. విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా విశాఖలోని స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు దాదాపుగా ఇప్పటికైతే 9 మంది చనిపోయినట్టుగా అయితే మనకు సమాచారం అందింది. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటికే ప్రభుత్వం అందరు మంత్రులు కూడా స్పందించారు. క్షతగాత్రులకి వెంటనే మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే అధికారులతో పాటు అటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు సమీక్ష కూడా జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడుతూ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని చెప్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం తీరుగా కనబడుతుందంటూ కూడా అక్కడ కార్మిక సంఘాలు అలాగే కార్మికుల బంధువులు అయితే అక్కడ చేరుకొని అయితే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే దాదాపుగా ఇప్పటికి 9 మంది చనిపోవడంతో ఇప్పటికే ఆ హోంమంత్రి అనిత కూడా అక్కడికి చేరుకుని ప్రమాద ఘటనపై సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై కూడా ఆమె అయితే ఇప్పటికీ అధికారులను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా కూడా అటు నిర్లక్ష్యం తీరుగా కనబడుతుందంటూ కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా అక్కడ చేరుకుని మృతుల కుటుంబాలకు తక్షణమే 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఈ తప్పిదం అంతా ప్రభుత్వందే అంటూ కూడా అక్కడ సిపిఐ సిపిఎం అయితే ధర్నాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా గత వారం రోజుల్లో అయితే కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోబోయింది. దీనిపై వెంటనే కార్మికుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సరిగా కూడా అధికారులకు అయితే సమాచారం ఇచ్చినట్టుగా అయితే మాకైతే తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. గత కొద్ది కాలంగా ఏ వస్తువులు పనిచేస్తున్నాయో లేదా అనే దానిపై కూడా సమీక్షలు నిర్వహించకుండా కనీసం సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడికి రాకుండా అసలు సేఫ్టీపై అవగాహన కూడా లేకుండా కార్మికులు అయితే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది కాలంగా కూడా కార్మికులు సరిగా స్టీల్ ప్లాంట్ కి అయితే వెళ్ళటం లేదు. ఎందుకంటే ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటూ కూడా చాలా మంది అయితే నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో సడన్ గా ఇలాంటి ఫైర్ కావడంతో ఒకసారిగా స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వద్దకు కార్మికుల బంధువులు కూడా చేరుకున్నారు. అయితే మంటలు అదుపులోకి వచ్చే కానీ లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. భారీగా దట్టమైన పొగ ఉండడంతో పాటు వేడి కూడా ఎక్కువగా ఉండడంతో లోపలికి ఎవరన్నా వెళ్లాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అక్కడికి తెలంగాణ మంత్రులు రామ్మోహన్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రి అనిత కూడా చేరుకున్నారు. సిపి సంఘబద్ధ బాధ్యతతో తక్షణమే చర్యలు కూడా చేపడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా అక్కడ మోహరించడం జరిగింది. మృతుల బంధువులు ఎలాంటి నిరసన వ్యక్తం అయిపోతారు, ఒకవేళ ఏదైనా దాడి జరగచ్చు అనే ఉద్దేశంతో ముందుగానే అక్కడ పోలీసులు కూడా చేరుకుని భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే 9 మంది చనిపోవడంతో అటు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీల అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎలా జరిగిందనే దానిపై వివరణ కోరనున్నారు. అయితే దీనికి సంబంధించి సమీక్షలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జిల్లా కలెక్టర్ అక్కడ చేరుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ తక్షణమే క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మృతుల కుటుంబాలకు మాత్రం తక్షణమే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా అక్కడ ప్రజా సంఘాలతో పాటు సిపిఐ సిపిఎం కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇంకా దాదాపుగా 14 మంది అయితే క్షతగాత్రుల్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అక్కడ వారికి మెరుగైన వైద్యం అందించేలాగా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవచ్చు. రవి, శ్రీనివాస్, 9 మంది ఇప్పటికే మృతి చెందారు, దాదాపుగా చాలా మంది గాయపడ్డారని తెలుస్తుంది. ఇప్పటికీ కూడా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే అక్కడ ఇంకా ఎవరైనా ఉండొచ్చు అని ఏమైనా అనుమానాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి అయితే మంటలు అయితే అదుపులోకి ఫైర్ సర్జన్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ లోపలికి వెళ్ళాలంటే మాత్రం అక్కడ వేడి చాలా అధికంగా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా లిక్విడ్ అంతా కింద పడిపోవడంతో ఆ లిక్విడ్ పడిపోయినంత ప్రదేశం అంతా కూడా తీవ్ర వేడిగా ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళాలంటే దాదాపు మరొక పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి ఎంతమంది చనిపోయారు అనే దానిపై అయితే ఇంకా పూర్తిగా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే దాదాపుగా అక్కడ ఉన్నవారు అందరూ కూడా బయటకు వచ్చారనే ఒక ఇది వస్తున్నప్పటికీ కూడా పూర్తి దర్యాప్తు జరగాల్సి ఉంది. ఇంకా ఎవరైనా మంటలో చిక్కుకున్నారా, ఈ పొగలో ఎవరైనా స్పృహ తప్పి పడిపోయారా అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పూర్తి చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణమే ఆ వేడిని కూడా కరిగించే విధంగా కొన్ని స్ప్రేలను అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఆ వేడిని కూడా తగ్గించే విధంగా అయితే ఫైర్ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అనిత ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అయితే క్షతగాత్రులందరినీ కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోకి అయితే తరలించడం జరిగింది. ఇంకా లోపల ఎవరైనా మృతి చెంది ఉన్నారా లేక క్షతగాత్రులు ఎవరైనా ఇంకా ఉన్నారా అనే దానిపై అయితే ఒక స్పష్టత ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే ప్రతి అధికారి కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి
ఒకవేళ ఎవరికి ప్రత్యేక అంబులెన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు రవి. అంటే శ్రీనివాస్, ఇక్కడ పాత యంత్రాలనే ఇప్పటికీ కూడా వాడుతున్నారు, దానివల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి ఒక అంచనాకు వస్తున్నారు. అది అక్కడి స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ పాత యంత్రాలు వాడుతున్నా ఎప్పుడు కార్మికుల నుంచి కానీ అక్కడ కార్మిక సంఘాల నుంచి కానీ ఎప్పుడు అభ్యంతరాలు రాలేదా? అయితే గత వారంలో కూడా సేఫ్టీకి సంబంధించి ఎటువంటి సమీక్షలు నిర్వహించలేదంటూ కూడా గతంలో కార్మికులు అయితే ఆందోళన చెందడం జరిగింది. స్టీల్ ప్లాంట్ సీఎండీ కూడా దీనిపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 2 నెలల క్రిందట ఇలానే ఒక ట్రైన్ జారిపోయి అక్కడ కూడా కొద్దిగా లిక్విడ్ పడిపోవడంతో అప్పుడు కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. దాంతో వెంటనే కార్మికులందరూ కూడా అప్రమత్తమై దీనికి సంబంధించి చర్యలు వెంటనే తీసుకోవాలి. ఎందుకంటే ఇది తరచూ కూడా ఈ తీగలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ లిక్విడ్ తరలించే టైంలో ఒక తీగలు లాంటివి ఉంటాయి, అవి తెగుతున్నాయి అని పదే చెప్పినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పట్టించుకోలేదంటూ కూడా కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా సమీక్షలు నిర్వహించడం కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఒక అవగాహన తీసుకొచ్చే పరిస్థితి కానీ ఎక్కడ కూడా కనిపించలేకుండా ఉంది అంటూ కూడా ఇప్పుడైతే కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా ఇంత తీవ్రమైన ప్రమాదం కూడా ఇప్పుడు జరగలేనటువంటి పరిస్థితి. అయితే ఈసారి మాత్రం దాదాపుగా 9 మంది చనిపోవడంతో పాటు మరొకరు చనిపోయినట్టుగా కూడా ఇప్పటికే మనకు సమాచారం వచ్చింది. దాదాపుగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అసలు ఈ ప్రమాదానికి గల కారణం కార్మికులు చెప్తున్నదా లేదా వేరైనా సమస్య ఉందా అనే దానిపై అయితే ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని విధాలా కూడా పూర్తి చర్యలు అయితే చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి అవగాహన రావాల్సి ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే పూర్తిగా ఎవరికి కూడా అర్థం లేనటువంటి పరిస్థితి. అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులు ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరికొద్ది చేపట్లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో పాటు అటు మంత్రి అనిత కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది రవి. కార్మిక సంఘాలు చేరుకున్నాయి, వాళ్ళు అసలు ఏమంటున్నారు ఇది ఇష్యూకి సంబంధించి? ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దుర్ఘటన అటు విశాఖ ఉక్కు కర్మాగారం భద్రతా ప్రమాణాలపై తీవ్రమైనటువంటి ప్రశ్నలను ఇప్పటికే లేవనెత్తుంది. ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ప్రమాదానికి దారితీసినటువంటి నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని చెప్పి మనం కూడా ఆశిద్దాం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించినటువంటి సహాయం ఏదైతే ఉందో అది తక్షణమే అందాల్సి ఉంది. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అటు ప్రభుత్వం పైన అందరిపైన కూడా కనిపిస్తూనే ఉంది. నైన్ ప్లస్ న్యూస్లో స్మాల్ బ్రేక్.